తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అధిష్టానం కొత్త వారిని నియమించనుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మహిళా కాంగ్రెస్ పదవి కాలం ముగిసింది. పీసీసీ చీఫ్ కి మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మధ్య గ్యాప్ ఉందట. అందుకే మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నియామకం జరగనున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇంతకీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ మార్పు వెనుక కారణాలేంటి? మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నది ఎవరు? ఆ పదవి దక్కేదెవరికి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనగానే ప్రస్తుతం పదవిలో ఉన్న సునీతారావు ఠక్కును గుర్తుకొస్తారు. అయితే మహిళా కాంగ్రెస్ పదవి చేపట్టినప్పటి నుంచి ఆమె యాక్టివ్గా పనిచేస్తున్నా ఆమె వ్యవహార శైలిలో అనేక విమర్శలున్నాయి. ఎప్పుడూ ఏదో ఓ కాంట్రవర్సీ చేస్తూ ఉంటారని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది. అయితే మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్న సునీతారావుకు బీసీ కోటాలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది హైకమాండ్. వాస్తవానికి సునీతారావు కోరుకున్నది ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్. కానీ పార్టీ సమీకరణాల వల్ల గోషామహల్ టికెట్ ఇచ్చింది పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో సునీతారావు ఓటమి పాలయ్యారు. టికెట్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేదని, అందరినీ కలుపుకుని పోవడంలో సునీతారావు ఫెయిల్ అయ్యారనే విమర్శలున్నాయి. ఎన్నికల తర్వాత సైతం నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని ఆ నియోజకవర్గ నేతలు, మహిళా నేతలు గాంధీ భవన్ వద్ద నిరసన తెలిపారు. పీసీసీ చీఫ్ కి ఫిర్యాదు సైతం చేశారు. ఇదంతా ఒకెత్తనుకుంటే ఇటీవలే తన కార్యవర్గంలో మహిళలకు పదవులు ఇవ్వాలని, తగిన న్యాయం చేయాలని పీసీసీ చీఫ్ ఇంట్లో వారికే పదవులొస్తాయి, కానీ పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వరా అంటూ సునీతారావు ఏకంగా గాంధీ భవన్లో పీసీసీ ఛాంబర్ ముందే మహిళా నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు పంపించారు. అయితే ఈ షోకాజ్ నోటీస్ పై కూడా ముందుగా తనకు రాలేదని చెప్పారు సునీతారావు. కానీ తర్వాత షోకాజ్ నోటీస్ వచ్చిందని నేరుగా జాతీయ మహిళా అధ్యక్షురాలికే సమాధానం ఇచ్చారు. ఇక్కడ జరిగిన వాస్తవ పరిస్థితి తెలియజేసి ఇతర మహిళల తరపున క్షమాపణ చెప్పారట. ఆ రోజు పీసీసీ ఛాంబర్ ఎదుట నిరసన తెలిపిన మహిళలతో కలిసి ఇటీవలే పీసీసీ అధ్యక్షుడిని కూడా కలిశారు సునీతారావు. ఈ సమయంలో మహిళా నేతలు ఇందులో సునీతక్క తప్పేమీ లేదని, తామే చేశామని ఇందుకు పీసీసీ చీఫ్ కు సారీ చెప్పుకున్నారు. దీంతో పీసీసీ సైతం సీనియర్ల పేరు ఇవ్వండి, కమిటీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇవ్వడంతో ఇష్యూ క్లోజ్ అయింది. అయితే ఎప్పటినుంచో పీసీసీకి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి మధ్య గ్యాప్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి మార్పు ఉంటుందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సునీతారావుకి మొదట కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇద్దామనుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారికి కాకుండా పీసీసీ అనుబంధ విభాగ చైర్మన్లకు ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో సునీతారావుకు కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం దక్కలేదు. అయితే ఇప్పుడు పీసీసీ కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్ గా చోటు కల్పించి నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలని నియమించాలని డిసైడ్ అయింది అధిష్టానం. ఇక్కడ సునీతారావుని ముందుగానే తప్పించాలని పార్టీ భావించినా తెలంగాణ హస్తం పార్టీలో మహిళా అధ్యక్ష పదవి కోసం నేతలు తక్కువ ఉండడం పార్టీ కూడా ఏమీ చేయలేకపోయింది. కాగా ఇప్పుడు పారిజాత నరసింహారెడ్డి పేరు తెరపైకి వస్తోంది. ఇదే పదవి కోసం ఇందిరా శోభన్ ప్రయత్నం చేయగా మీరు పార్టీ మారి వచ్చారని, అది కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చారంటూ చెప్పుకొచ్చినట్టు సమాచారం. నిజానికి ఇందిరా శోభన్ మహిళా అధ్యక్ష పదవికి సరిపోతారనే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నో ఏళ్లు కష్టపడ్డారు, ఇవ్వచ్చు అనే సానుభూతి కూడా ఉంది. ఇందిరా శోభన్తో పాటు పీసీసీ అధికార ప్రతినిధి రవళిరెడ్డి సైతం మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని పీసీసీని హైకమాండ్ ముఖ్య నేతలను కోరారు. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి రేసులో పారిజాత నరసింహారెడ్డి, రవళిరెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. పారిజాత నరసింహారెడ్డి రంగారెడ్డి డీసీసీ పదవి సైతం ఆశిస్తున్నట్టు సమాచారం. కానీ పార్టీ మహిళా అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ గా ఉంది అధిష్టానం. ఒకవేళ పారిజాత నరసింహారెడ్డి డీసీసీ ఇస్తే రవళిరెడ్డికి మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉందట. నిజానికి కార్పొరేషన్ చైర్మన్ మొదటి లిస్టులో రవళిరెడ్డికి అవకాశం ఉంటుందని ఆశించారు, కానీ దక్కలేదు. దీంతో పార్టీలో ముఖ్య నాయకులు రెండో ఆప్షన్ అడిగితే మహిళా అధ్యక్ష పదవి రవళిరెడ్డి కోరారట.
చూడాలి మరి సునీతారావుకి ఏదైనా పదవి ఇచ్చి తప్పిస్తారా లేక కొన్ని నెలలు యథావిధిగా కొనసాగిస్తారా? ఒకవేళ సునీతారావును అధిష్టానం వేటు వేస్తే మహిళా అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో చూడాల్సిందే.